దేవుడు ఎవరో తెలియని వాళ్ళు, ప్రకృతిలో కనబడిన దాన్ని దేవుడిగా పూజించేవాళ్ళు. అవునా కదా? సమయం అనేది, కాలం అనేది దేవుని చేతిలో ఉంది. అది మంచిదా చెడ్డదా అనే నిర్ణయించే శక్తి నీకు లేదురా అని చెప్పినా ఒకటి ఏంటిది, మంచి ముహూర్తం, ఏమా రాహుకాలం ఉన్నాయా, వర్జ్యం, అష్టమి, నవమి, ఇలాంటివన్నీ చెడ్డవి అని తెలియని వాళ్ళు సమయానికి విలువిస్తారు. తెలుసా? నేను ఎన్నో హిందూ మ్యారేజెస్ కూడా వెళ్ళాను. నువ్వు ఎక్కడున్నా ఎవడు వచ్చినా రాకపోయినా వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఏమంటారు, జీలకర్ర బెల్లం పెట్టేసి అమ్మయ్య అనుకుంటారు. అవునా కదా? నువ్వు వచ్చేది ఎప్పటికీ 11 గంటలకు వివాహ సమయం అయితే ఇటు తాళి కట్టేది 2:30కో 3 గంటలకో. అవునా కదా? అనేక మంది సోదరులు ఎవరైతే హైందవులు ఉన్నారో వాళ్ళు పెళ్ళి చూడాలని ఎంతో ఆశగా సమయానికి వస్తారు. ఒకసారి సమయం యొక్క విలువ తెలిస్తే ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలో దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి కానీ, మన ప్రాణం యొక్క పోకడను గురించి కానీ దేవుడి వాక్యము, దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని చూస్తే ఈరోజు క్రైస్తవులు ఎవరు ఏమాత్రం సమయాన్ని దుర్వినియోగం చేయరు. కాలాన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టుకున్నాడంటే యేసు ప్రభు చేతికి కూడా ఇవ్వలేదు. యేసు ప్రభుకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పబడినా ఆయనకు కాలం మీద అధికారం లేదు. ఎందుకంటే కాలాన్ని, సమయాన్ని తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అంటే యేసుక్రీస్తుని ఎప్పుడు ఈ లోకానికి పంపాలా, మొదటిసారి ఎప్పుడు పంపాలా అది తన చేతిలోనే పెట్టుకున్నాడు. రెండవసారి ఎప్పుడు పంపాలా, నువ్వు ఎప్పుడు వస్తావా అంటే నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, నా తండ్రి చేతిలో ఉందన్నాడు ఆయన. అంటే ఏదైతే విలువైనదో, ఏదైతే మన జీవితానికి ముఖ్యమైనదో దాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు, భీకరుడు, భయంకరుడు. ఆయన కోపాన్ని కనుక మనం ఆలోచన చేస్తే తట్టుకోలేము. పవర్ క్రీస్తు చేతిలో ఉంది కనుక బతికిపోయాము. అర్థమైందా లేదా? అదే ఇప్పటికీ దేవుని చేతిలో ఉన్నట్టయితే మనమందరము ఇలా కూర్చునే వాళ్ళం కాదు. ఈరోజు ఇంత దారుణాలు, మారణకాండాలు జరిగేవి కావు. ఆయన దీర్ఘశాంతముతో అనేక మందికి సమయం ఇస్తున్నాడు. దావీదు అడిగాడు, నా అంతం ఎప్పుడో పాట ఉంటుందిగా తెలియజేయమని. అది నీకు తెలియజేస్తే నువ్వు ఆగవు. అందుకనే నీ ప్రాణం పోకడ కానీ, ఆయన రాకడ కానీ, ఈ సృష్టి వినాశనం కానీ ఇదంతా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. పెళ్ళై పిల్లలను కన్నా తల్లిల కొందరికీ తెలుసు, డాక్టర్ డేట్ ఇచ్చినా, అవునా కదా, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కాబట్టి నీకు ప్రసవ వేదన, నొప్పులు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. అర్ధరాత్రి వస్తాయా, ఇంకా టైం ఇచ్చాడు కదా, నెక్స్ట్ వీక్ ఇచ్చాడు కదా డాక్టర్ అనుకున్నాం అనుకో, నో, ఈ వీక్లోనే అర్ధరాత్రి కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఏ టైమున, ఎంత చక్కటి ఉదాహరణ మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయో నీకు తెలియదు, అకస్మాత్తుగా వస్తున్నాయి. కాబట్టి ఆయన రాకడ కానీ, మన ప్రాణం పోకడ కానీ అకస్మాత్తుగా వస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సమయం. బాగానే ఉన్నాడు, అవునా కదా? బైబిల్ ఏం చెప్పింది? మామూలుగా మా ఆయుష్కాలము 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు అనుకో. 50 ఏళ్ళే కదా, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉందండి. 54వ సంవత్సరం హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో అన్న ఇంత తొందరగా చచ్చిపోయాడా? ఆలోచన చేయాలి మనం. పొద్దున తిన్నాం, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏమ్మా
తిన్న తిండి అరగడానికి మినిమం 4 అవర్స్, మ్యాక్సిమం 6 అవర్స్ పడుతుంది. నువ్వు అక్కడ కొట్టుకాడికి వెళ్ళి టీ తాగి ఇంటికి వచ్చే లోపల కూడా పోతావు, తాగిన టీ అరక్క ముందే పోతావు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే మాట చెప్తున్నాడు. మన ప్రభువే జ్ఞాని. ఆయన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అవునా, ఆయన బతికిన కాలంలో పగలు బోధ, రాత్రి ప్రార్థన. స్వామి ఎప్పుడు పడుకున్నాడో తెలియదు కానీ అవునా కదా, ఆ బోధ చేసే టైంలో ఏమాత్రము రెస్ట్ లేకుండా పనిచేసిండు. అందుకనే పౌలు కూడా సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించము, బోధించము అని ఎందుకు చెప్పాడు? మనం చర్చికి వెళ్ళటానికి గంట వెళితే అమ్మో మేము ఎంత గొప్ప పని చేశాం తెలుసా ఈరోజు, అవునా కదా, మేము దేవుణ్ణి బ్రహ్మాండంగా ఆరాధించామని బయటికి వెళ్ళి చెప్పుకున్నాను ఎవరు చెప్పండి నీకు, అవునా కదా? నీకు ఏం తెలుసు? ఈరోజు చాలామంది ఆరాధన అంటే తెలియని అజ్ఞానంలో ఉండి మళ్ళా కొట్లాటలు, మళ్ళా ఆరాధనలో వాయిద్యాలు వాయించాలనా లేదా ఎవడు చెప్పాడు వీళ్ళకి? ఎన్నిటికి కొట్టుకుంటున్నారు అంటే వాక్యం తెలియక, జ్ఞానం తెలియక, దేవుని సంకల్పాన్ని తెలియక మనము సిద్ధాంతాల ముసుగులో కొట్టుకుంటున్నాం తప్ప ముందు నీ బ్రతుకుని గురించి ఆలోచించు, నీ పిలుపుని గురించి ఆలోచించు, ఆయన రాకడను గురించి ఆలోచించు. అందుకే సమయం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కనుక చెప్పిన సమయాన్ని పాటిస్తే మనం జ్ఞానులము, పాటించకపోతే అజ్ఞానులము. ఇంకా ఉన్నాయి, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయి.